హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశాక రాబోయే కొత్త నోటిఫికేషన్లు ఏ జియో ప్రకారం అయితే వీళ్ళు కండక్ట్ చేయబోతున్నారని చెప్పేసి కొంతమంది డౌట్స్ రేస్ చేశారు. కొంతమంది అయితే నోటిఫికేషన్లో ఆల్రెడీ జియో 55 మెన్షన్ చేశారు కాబట్టి సో ఇక జియో 29 ఉండదు, మనకి జియో 55 ప్రకారమే పరీక్షలన్నీ కూడా పెట్టబోతున్నారని చెప్పేసి చాలామంది ఒక డెసిషన్కి వచ్చారు. కానీ మీకు ఈ వీడియోలో ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, మనకి జియో 55 అనేది మెయిన్ జియో. ఓకే, జియో 29 అనేది అది జియో 55లో కొంత పార్ట్ని అమెండ్ చేయడం కోసం తీసుకొచ్చిన జియో 29 అనమాట. అందుకని జియో 29ని స్పెషల్గా మెన్షన్ చేయలేదు ఇక్కడ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో వచ్చింది కదా. 1972లో వచ్చిన దాని తర్వాత చాలా వరకు అమెండ్మెంట్స్ కూడా వచ్చాయి. రీసెంట్ ఇయర్స్లో కూడా అమెండ్మెంట్స్ వచ్చాయన్నమాట. బట్ వీ స్టిల్ కాల్ ఇట్ యాజ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 బికాస్ దాని తర్వాత వచ్చినవన్నీ కూడా అమెండ్మెంట్ యాక్ట్స్ కాబట్టి మనం వాటిని సపరేట్గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. 1972 అంటేనే ఈ అమెండెడ్ పార్ట్ కలిసి వస్తుందన్నమాట. అలాగే జియో 55 అంటేనే జియో 29లో ఏదైతే అమెండ్ చేశారో, జియో 29 ద్వారా ఏ పోర్షన్ అయితే అమెండ్ చేశారో, ఏ మ్యాటర్ అయితే అమెండ్ చేశారో ఆ అమెండెడ్ మ్యాటర్ కూడా జియో 55 అంటే దాని కిందకు వచ్చేస్తుంది అనమాట. సో నేను క్లారిటీ ఇవ్వదలుచుకుంది ఏంటంటే రాబోయే నోటిఫికేషన్లు కూడా జియో 29లో ఏదైతే ఉందో అది కూడా అప్లై అవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఈ జియో 29 బయట పెడితే ప్రజల్లో కానీ దాని తర్వాత మన అభ్యర్థుల్లో కానీ ఉన్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, సో ఇది వీడియో మీకు క్లారిటీ ఇస్తున్నాను. జియో 29 అనేది స్టిల్ అప్లికబుల్ ఫర్ అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఆల్సో. సో దిస్ ఇస్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.